నమస్తే. నా పేరు వెన్నెల. నేను జూన్ 14న తెలంగాణ నుండి 2 తెలుగు రాష్ట్రాలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాస్త నేను ముందుకు సైక్లింగ్ జర్నీ స్టార్ట్ చేశాను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకంటే మనకి ఎప్పుడో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వచ్చేసింది, మనం సాధించుకున్నాము. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అనేది ఇప్పుడు చాలా మట్టుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కొన్ని ఏరియాస్ లో కొన్ని అమ్మాయిలు ఏంటంటే మనం చెయ్యగలమా లేదా అనేది క్వశ్చన్ మార్క్ పెట్టేసి అక్కడనే ఆగిపోతున్నారు. వాళ్ళ గోల్స్ ని అక్కడనే ఆపేస్తున్నారు వాళ్ళు. ఈ సైక్లింగ్ జర్నీ ద్వారా నేను వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను నా జర్నీ, నాకు డ్రీమ్ ఒకటి, 2 తెలుగు రాష్ట్రాలు ఉమెన్ ఎంపవర్మెంట్ కాస్త నేను సోలోగా ట్రావెల్ చేయాలనేసి నేను వాళ్ళకి ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను. జర్నీ ద్వారా ఒక అమ్మాయి 2 తెలుగు రాష్ట్రాలు ఒంటరిగా సైక్లింగ్ చేయగలుగుతుంది, మనం మన కళలను నెరవేర్చుకోలేమా అనే వాళ్ళు అనుకోవాలి. నా జర్నీ చూసి నేను ప్రతి ఒక్క కిలోమీటర్ ప్రయాణిస్తూ వాళ్ళకి ఈ మెసేజ్ అయితే అందిస్తున్నాను. నేను తెలంగాణ ఆంధ్ర మొత్తం కవర్ చేసేసాను. ఈ అరకు అండ్ పాడేరు కవర్ చేసేసాను. ఇప్పటికైతే తర్వాత తెలంగాణ ఎంటర్ అవుతాను. ఈ జర్నీలో నేను పెట్రోల్ బంక్ లో స్టే చేశాను అండ్ వేరే వాళ్ళు నన్ను ఇన్వైట్ కూడా చేశారు వాళ్ళ ఇంటికి. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ నేను వైజాగ్ లో ఉన్నప్పుడు అనుకున్న అరకు రావాలని ప్లాన్ చేసుకున్నాను. అరకు ఒక టూరిస్ట్ ప్లేస్, మనకి స్టే ఎవరిస్తారో అని చాలా భయపడ్డాను. కానీ నా వీడియో చూసి నియాజన్నయ్య గారు అండ్ వినోదన్నయ్య గారు అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. అమ్మ, మీరు అరకు ప్లాన్ చేసుకుంటే చెప్పండి, మన నేచర్ రిసార్ట్ ఉంది, మీరు అక్కడనే స్టే చేయొచ్చు, మీకు ఫుడ్ అయినా స్టే మేమే చూసుకుంటాము, మీరు ఎన్ని డేస్ అయినా మా అరకులో ఉండొచ్చు, ఎక్స్ప్లోర్ చేయని ధీమా అయితే నాకు ఇచ్చారు. నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇలాంటి ప్రదేశంలో నాకు స్టే ఇచ్చినందుకు మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నేను అరకు ఎంటర్ అవగా నాకు చాలా బాగా అనిపించింది. పచ్చని కొండలు, చుట్టూ కొండలు అండ్ పచ్చదనంతో నిండి ఉంది. నేను ఫస్ట్ టైం అరకుకు రావడం, ఇలాంటి ప్రదేశం చూడడం కూడా ఫస్ట్ టైం. నేను ఆంధ్రలో నాకు 2 ప్రదేశాలు ఉండిపోవాలి, ఇక్కడ లైఫ్ లాంగ్ సెటిల్ అవ్వాలనిపించే 2 ప్రదేశాలు, ఒకటి తిరుమల అండ్ అరకు. నాకు చాలా బాగా అనిపించింది అరకు అయితే. నేను రాగానే ఇక్కడ మాటలు ఎలా ఉంటాయంటే ఆప్యాయతగా పలకరించడం, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మ, నీ జర్నీ ఎలా ఉంది, ఓకే మీరు తిన్నారా, ఫుడ్ ఇవ్వడం కానీ వాటర్ ఇవ్వడం కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు అరకు ప్రజలైతే. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను సైక్లింగ్ కాకుండా పర్వతాలు కూడా అధిరోహిస్తాను. నేను 2023లో తాంజానియాలో మౌంట్ కిలిమంజారో ఎక్కాను. అలాగే 24లో కార్గిల్ టు కన్యాకుమారి సైక్లింగ్ కూడా చేశాను. ఈ సైకిల్ అయితే నాకు స్పాన్సర్ చేసింది జేడి లక్ష్మీనారాయణ సార్ గారు. 24లో నాకు కొనిచ్చారు. అప్పుడు కార్గిల్ టు కన్యాకుమారి సైక్లింగ్ చేయడానికి మొత్తం అతనే నాకు చూసుకున్నారు, ఆ ఎక్స్పిడిషన్ మొత్తం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన సైకిల్ ద్వారానే ఈ రోజు నేను 2 తెలుగు రాష్ట్రాలు ఒంటరిగా సైక్లింగ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క అమ్మాయికి నేను స్ఫూర్తిదాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మ అండ్ అన్నయ్య ఉంటారు. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను అనుకున్న చేయాలని వాళ్ళ డ్రీము. అండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నా ఫ్యూచర్ డ్రీమ్స్ వచ్చేసి నేను ఆల్ ఇండియా రైడ్ కూడా చేయాలనుకుంటున్నాను ఒంటరిగానే. అండ్ మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కాలని నా డ్రీము. ప్రపంచంలో ఎత్తైన పర్వతం అది నా డ్రీము. చివరికి అది ఎక్కాలనేసి డ్రీము. నమస్కారం, నా పేరు చక్రమోహన్, ఆదివాసీ జిల్లా అధ్యక్షుడిని. తను అదే ఇలాగ వస్తుందని ఇక్కడ రిసార్ట్ ఓనర్ అయినటువంటి నా మిత్రుడు నియాజ్ అన్న ఇలాగా ఒక అమ్మాయి సైకిల్ రైడ్ చేసుకుని వస్తుంది మోహన్, మీ తరపున మన యూత్ అందరూ వచ్చి తనకు చిన్న సన్మానం చేస్తే బాగుంటుందని నియాజ్ అన్న చెప్పడం వల్ల నేను నిన్న వచ్చి మన జనసేన ఇన్ఛార్జ్ చిరంజీవి, అలాగే నా మిత్రుడు నరేష్, గుజ్జి, ఇంకా కొంతమంది యువతలు వచ్చి స్వాగతం చెప్పడం జరిగింది. దానికి చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్న, ఎక్కడ కూడా మాకు ఇన్ని ఏరియాలు తిరిగాను కానీ ఎక్కడ కూడా మాకు ఇంత స్వాగతం పలకలేదన్న, మీరు మాకు ఇలాగా స్వాగతం పలికినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు. అది మా బాధ్యత. నిజంగానే ఒక లేడీ అయి ఉండి అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుని రావడం అనేది ఆసమాస విషయమే కాదు. చెల్లి చెప్తుంది, కొన్ని రోజులైతే పెట్రోల్ బంక్లో పడుకున్న రోజులు ఉన్నాయని, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రేమ, మీ ఆప్యాయత అంత చాలా మాకు ఆకట్టుకున్నాయని తను చెప్తుంది. నిజంగానే ఒక లేడీగా మేము చెయ్యాలా, ఎందుకంటే అంత ధైర్యంగా సాహసంగా రావడం అనేది చాలా గొప్ప విషయం. మా సపోర్టు ప్రతి ఒక్క మీకే కాదమ్మా, మీలాగా ఎవరైతే ఇలాగా కొంచెం వెన్నెల, తను ఏజ్ ఇప్పుడు 19 years, ఒక చిన్న అమ్మాయి, కాలేజ్ చదువుకునే అమ్మాయి, ఆ ఏజ్ లో ఈ యొక్క సాహసం, తన ఒక గోల్ ఇలాగా ఆదర్శంగా ఒక ఉందంటే నిజంగానే ప్రతి ఒక్కరు ఇలాంటి యువత ఇంకా చాలా మంది మన దేశానికి, మన ఊరికి ఆదర్శంగా నిలవాలా.
చాలా గ్రామాల్లో కూడా ఇలాంటి యువత ఇంకా పుట్టుకుని రావాలా, మన దేశం గర్వకారణంగా తీసుకునే విధంగా మీ అందరు కూడాను ఇలాంటి వెనెల్లాంటి ఇంకా ఎంతో మంది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఆంధ్ర మొత్తం పెద్ద పెద్ద సిటీస్ లో కూడా ట్రావెల్ చేశాను సైకిల్ మీద. కానీ నేను అరకు రాగానే మీరు చాలా ఘన స్వాగతం పలికారు. చెట్టు మోహన్ అన్నయ్య గారు, నరేష్ అన్నయ్య గారు అండ్ జనసేన ఇన్ఛార్జ్ చిరంజీవి అన్నయ్య గారు అండ్ స్వామి అన్నయ్య గారు అయితే నాకు నిన్న ఘన స్వాగతం పలకడం జరిగింది. నాకు చాలా సంతోషం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.